ఏడ్రాలుడు సూత్ర మన వాళ్ళు ఎక్కువ సైడ్ సబ్స్క్రైబ్ కొడుతున్నారా లేదని మనోళ్ళు కాకపోతే ఇంకెవరు కొడతారా? కొట్టండి కొట్టండి. ఏమే పరంజ్యోతి ఎలా వచ్చావు? ఛీ, అది కాదే. మరి ఏది కాదే? నీకు చూపిద్దామని వచ్చాను. ఏంటది? ఇదిగో ఈ బ్యాగ్ లోనే ఉన్నాయన్ని. ఇది బన్నీది, ఇది రతన్ది, ఇదేమో లలిత్, ఇదిగో ఈ పెద్దది ఉంది కదా ఇది రాహుల్ది. అమ్మో, ఇన్ని గ్రీటింగ్ కార్డులే. న్యూ ఇయర్ కి అందరూ న్యూగా విషెస్ చెప్తూ న్యూ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చారు. ఆహా, ఏ నీకెవరు ఇవ్వలేదా? లేదే. పులిగాడు కూడా ఇవ్వలేదా? లేదే. అదే అంటే ఇస్తానన్నాడు, నేనే వద్దన్నాను. నీకేమన్నా పిచ్చానే? ఇస్తే ఎవరైనా వద్దంటారా? పద వెళ్ళి తీసుకుందాం. సరే పద. ఏట్రామయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను తీసుకెళ్ళకుండా పోతున్నావు? కొరనా కొడుకులతో మాట్లాడడం మానేసాను నేను. అదేట్రామయ్యా, మనం ఫ్రెండ్స్ కదా. పోరా మరి గుజ్జదవా, నువ్వు నా ఫ్రెండ్ ఏంటి? మరి ఏట్రా న్యూ ఇయర్ వచ్చిందా? వచ్చింది కదా. మరి ఏడు శాతం? మరి అందుకే మాయా సురతి గ్రీటింగ్ కార్డు రాస్తున్నాను. అవునా? ఆ మొఖాన్ని కొంచెం ముందు తీసుకుంటా. ఏంటి మాయా? మరి ఇందుకే నిన్ను ఫ్రెండ్ లిస్ట్ లో తీసేస్తాననేది. న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డు రాసిన ఫ్రెండ్ లిస్ట్ లో తీసేస్తారా? తీసేస్తారు. ఒక్క ఫ్రెండ్ లిస్ట్ లోనేట్రా, ఊర్లో రేషన్ కార్డు లిస్ట్ నుంచి వాటర్ లిస్ట్ వరకు అన్ని లిస్ట్ లో తీసేస్తాను. అంత తప్ప ఏం చేయండి? నువ్వు ఏ రిజల్యూషన్ పెట్టుకోలేదు కాబట్టి. ఏటి మాయా ఏదో సొల్యూషన్ అన్నావు, అదేమన్నా కొత్త కంపెనీ షాంపూ? లోయదా, అది మోసను సొల్యూషన్ కాదు, రెజల్యూషన్. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే ఏంటి మాయా? కొత్త సంవత్సరంలో మనం చేయబోయే కొత్త పనులు. మాయా ఈ గ్రీటింగ్ కార్డు కూడా కొత్తగా రాస్తున్నాను. లాస్ట్ ఇయర్ 23 పెట్టాను, ఇప్పుడు 24 ఆడుతున్నాను. అచ్చి బాబోయ్, తన్నులు తినేస్తారు ఈ రోజు నా చేతిలో. ఏమయ్యా? రిజల్యూషన్ అంటే డేట్లు మార్చి రాయడం కాదు, నీ ఫేట్లు మార్చే పనులు చేయడం. లైక్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వదిలేసి గుడ్ హ్యాబిట్స్ పట్టుకోవడం. అంటే మాయా మన అన్ని బ్యాడ్ హ్యాబిట్సా? పరమ బ్యాడ్. ఇప్పుడు మీ అత్త ఉంది కదా, ఏ అత్తమాయా? అదేరా మార్కెట్ లో నెత్తళ్ళమ్మే అత్త. దాని వెనకాల నేను పడడం బ్యాడ్ హ్యాబిట్. సో ఇప్పుడు ఏ అమ్మాయి గాని ఆంటీ గాని వెనకాల పడకపోవడమే గుడ్ హ్యాబిట్. అదే నా రిజల్యూషన్. ఎవరిది? పచ్చరంగు వేసుకున్న పంచదార చెలకలా ఉంది. అదేరా. ఇప్పుడు రెండోదిరా, కోపడడం బ్యాడ్ హ్యాబిట్. మరి గుడ్ హ్యాబిట్? కోపడకుండా కామ్గా ఉండమ్మయ్యా. హలో, ఎవరా? రే సొల్లు, డబ్బులు ఎప్పుడు ఎత్తారా? సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కానీ అప్పు మాత్రం తీరట్లేదు. ఎవడరా సొల్లు? నాకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడా? అదేరా, కోప్పడకుండా శాంతంగా మాట్లాడాలి. అలాగే మాయా. సో ఇవి నా బ్యాడ్ హ్యాబిట్. ఇవన్నీ వదిలేసి పరివర్తన చెందిన మనిషిలా తయారవుదాం అనుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే తయారవు. అవ్వకపోతే ఏమవుతుందో తెలుసు కదా. ఏమవుతామయ్యా? నరకానికి పోతావురా. అక్కడ విపరీతమైన అగ్ని దాహం ఉంటాయి. సో రిజల్యూషన్ ఇట్లన్నిటికీ సొల్యూషన్. బాబాయ్ వద్దులేమయ్యా, నేను సొల్యూషన్ తీసుకుంటాను. ఈ సొల్యూషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ మొదటికొస్తావేట్రా పిడత కింద పప్పేదవా? నువ్వు ముందు పేపర్ పెన్ తీసుకో. తీసుకున్నామయ్యా. ఆ కొలబద్ద తీసుకొని మజ్జిగ గీత కొట్టు. నీ ఎడం పక్క ఎదవలవాట్లన్నీ రాయి. ఎదవలవాట్లు అంటే ఏంట్రా? నీ టైం వేస్ట్ చేసి నీ జీవితంలో గోల్స్ అన్ని రీచ్ అవ్వకుండా చేసే అలవాట్లే ఎదవలవాట్లు. అలాగే మాయా రాత్నాను. ఇప్పుడు నీ కుడేపు గుడ్ హ్యాబిట్స్ రాయి. గుడ్ హ్యాబిట్స్ అంటే ఎలా ఉంటారా? ఇప్పుడు నువ్వు బ్యాడ్ హ్యాబిట్స్ రాసావు కదా, దానికి ఆపోజిట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పక్కలో వచ్చిపోతావా? పోతాను మాయా. అది వచ్చిపోయకుండా లేడువే గుడ్ హ్యాబిట్. అర్థమైంది మాయా. రాస్తాను మాయా. ఏది ఇలా ఇచ్చుకో నీ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఫస్ట్ నీ బ్యాడ్ హ్యాబిట్స్ చదివేద్దాం. 10th క్లాసు ఒక సంవత్సరంలో పాస్ అవ్వకపోవడం, ఇది దానివల్లే. రెండోది, నాన్న జోబిలో డబ్బులు దొబ్బేయడం, ఇది దాని గురించే. ఇంట్లో కన్నా బయట ఎక్కువ ఉండడం, ఇది దానికోసమే.
ఒరే అల్డు, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని గుడ్ హ్యాబిట్స్ గా మార్చడానికి ఒకటే ఒక మార్గం ఉందిరా. ఏటి మాయా అది? నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ రీజనింగ్ ఒకటే, దాన్ని నువ్వు పక్కన పెట్టాలి. నాకు నుంచి దాన్ని దీన్ని అంటున్నావు, ఎందుకు ఎవరది? ఇంకెవరు? నీ పొట్టిది సునిత్రే, ఫుల్ గా పక్కన పెట్టే. మాయా సునీత అన్నావు నువ్వు. నేను దాన్ని ఎంత లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదా మాయా. అబ్బాబ్బా ఏడు పాపరా, నా ప్లాన్ నీకు అర్థం కావట్లేదు. చూడు, రోజు దాని వెనకాల పడుతున్నావు, ఏ రోజైనా నీ వంక చూసిందా? ఏది మాయా? అంటే నువ్వు దానికి జ్ఞాపకం రాలేదని అర్థం. ఇప్పుడు నువ్వు దానికి జ్ఞాపకం రావాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి మాయా? గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ అంటే అలాంటి ఇలాంటి గ్యాప్ కాదు రోయ్, నువ్వు పరిపక్వత చెందే గ్యాప్. అంటే మాయా సునీతతో మాట్లాడకూడదా? కూడదు. సునీతంక చూడకూడదా? అది కూడా కూడదు. ఒకవేళ సునీత వచ్చి మాట్లాడితే? సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవడం, సునీత వచ్చి నీతో మాట్లాడడం ఆ రెండు అవ్వరా. ఒకవేళ అయినా నీ ఆత్రాన్ని మూత్రాన్ని కొద్దిసేపు ఆపుకొని నిగ్రహంతో ఉన్న విగ్రహంలో ఉండాలి. అప్పుడే నీ మీద లవ్ స్టార్ట్ అవుతాయి. ఏంటి చూడలేదు? అలాగే మాయా, ఏదో చెప్పావు, ట్రై చేస్తానులే. మాయా రోజంతా సునీత సునీత అని తిరిగేవాడిని, ఇప్పుడు సునీత దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నావు, మరి రోజంతా ఏం చేయాలరా? ఒక నిమిషం నువ్వు ఉంగరా. ఇదిగోరా నీ డైలీ రొటీన్. ఈ లిస్ట్ లో పొద్దు నుంచి సాయంత్రం దాకా నువ్వేం చేయాలి, ఏం తినాలి, ఎలా గాలి పీల్చాలి, ఎలా గాలి వదలాలి అన్ని డీటెయిలింగ్ రాశాను. బ్లైండెడ్ గా ఫాలో అయిపో. అలాగే మాయా. మాయా సునీత వచ్చేస్తుంది. కార్ టైర్ చూసి ఇంకొక పిల్ల ఎక్సైట్మెంట్ ఏంట్రా? ఈ ఆత్రమే ఆపుకోమనేది. ఇదిగో ఇదే నీకు ఫస్ట్ అసైన్మెంట్, రెచ్చిపో. అలాగే మాయా, ట్రై చేస్తాను. హాయ్ పులి. ఓయ్ పులి, నిన్నే. హ్యాపీ న్యూ ఇయర్. రే అల్లుడు, నిగ్రహం నిగ్రహం. న్యూ ఇయర్ న్యూ ఇయర్. ఏంటి సునీత పట్టించుకోవట్లేదేంటి? ఏమోనే. ఏమో అంటే ఏమో, ఏమనుకున్నారు మా పులిగాడు అంటే? ఇన్నాళ్ళు మా పులిగాడు పిల్లిలా మీ వెనకాల తిరగడం చూసారు. ఈ న్యూ ఇయర్ నుంచి పులి గాండ్రించడం కూడా చూస్తారు. పులి గాండ్రిస్తుందని చెప్పి ఈయన గాండ్రించి చేస్తున్నాడు. మాయా అంత గట్టిగా అరిసేకరా, సునీత పీలవుద్ది. అది పీలవుద్దనే ఇన్నేళ్ళు బట్టి ఎంత పేలవుతున్నావు. అయినా ఇప్పుడు ఏమైందని? ఏమవడం ఏంటి ఏమవడం? ఇన్నాళ్ళు నీ వెనకాల తిరిగే కదా, టైము బాయా, చదువు బాయా, పరువు కూడా బాయా. కానీ ఈ సంవత్సరం అలా అవ్వదు. అవ్వనివ్వను. ఎక్కువ పెట్టిన బాణంలాగా దూసుకెళ్ళడమే తప్ప ఎనుదిరిగే ప్రసక్తే లేదు. సముద్రంలో అలలు ఆగు, మా పులిగడి పరుగు ఆగదు. ఈ రోజు నుంచి మా ఊరి డిటర్మినేషన్, డెడికేషన్, ఎలివేషన్, ఫిల్టరేషన్, ఆల్టరేషన్, ఎమోషన్ ఇవన్నీ చూసి మీకు ఇరిటేషన్ రావాలి. పోండి అక్కడి నుంచి. అంతేనా పులి, ఇంకేం మాట్లాడవా? ఇప్పుడు అను. ఓ, నాకు ఇష్టమైన జాంకాయలు కోసిస్తానన్నావు, అవి కూడా ఇవ్వవా? ఇప్పుడు అను. ఇంకా అర్థమైంది కదా, పోండి అక్కడి నుంచి. ఈ శేఖర్ గారికి కుక్క కరిచినట్టుంది. పదవే సునీత వెళ్దాం. ఆ కుక్క నాకన్నా ముందు నిన్ను కరిచినట్టుంది, అందుకే దాని తోగలా అయిపోయింది నీ చుట్టూ. అలాండి బాధ వచ్చేస్తున్నాయా? బుద్ధి మాత్రం రావట్లేదురా బాబు నీకు. సర్లే, వాళ్ళు వెళ్ళిపోయారని ఫీల్ అవక ఈ 2 మోటివేషనల్ వీడియోలని రీఫిల్ అవ్వు. ప్రసాద్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. ఇట్లా లవ్వర్ ఉంటేనే హ్యాపీగా ఉంటామని ఏముండదు. మనకు 7th క్లాస్ లో 8th క్లాస్ లో ఏ లవ్వర్ లేకుంటే కదా. మాయా వస్తుంది, మాయా మోటివేషన్ వస్తుంది, నేను వెళ్ళొస్తాను, బాయ్. వెళ్ళరా, గాడ్ బ్లెస్ యు. నా పాదాలకు నీ నమస్కారాలు. ఎలా వచ్చావే? అయినా వాటర్ పెట్టరా బాబు. వెళ్ళలేదండి హీరబాబు గారు, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. ముందుగా మీకు నమస్కారం. ఏమైందిరా నీకు? పిచ్చుకోకేమన్నా గడిసిందా? ఏం లేదండి హీరబాబు గారు, ఎండకి కొంచెం దాహం వేస్తుంది, కొంచెం కూల్ డ్రింక్ ఇస్తారా? ఇస్తాను గాని ఈ మార్పు ఏంట్రా నీలో? జీవితంలో ఎవరో ఒకరు ఎప్పుడప్పుడు మారాలి కదండి. నేను ఈ రోజు మారాను, మీరు రేపు మారుతారు. అయ్యి బాబోయ్. సరేరా బాబు, ఇంతకీ ఏ డ్రింక్ కావాలి? డ్రింక్ తర్వాత ఎదురుగానండి, ముందు చేయి చెప్పండి. దేనికి? ముందు డబ్బులు తీసుకోండి. ఏ డ్రింక్ ఉన్నా పర్లేదు, ఇవ్వండి. ఇబ్బంది లేకుండా ఉంటే అదే చాలు. ఏదైపోయింది బాబు ఈ ఊరికి? థ్యాంక్ యూ అండి వీరబాబు గారు. వెనక్కి తీసుకెళ్ళండి రా.
నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. ఆ ఏం లేదండి ప్రెసిడెంట్ గారు, ఊరంతా చెత్తగా ఉందని కొంచెం శుభ్రం చేస్తున్నాను అంతే. ఆ అదేనండి, కొత్త సంవత్సరం కదా, మన ఊరు కూడా కొత్తగా తలతలాడాలని ఏదో నా వంతు సాయం. ఆ న్యూ ఇయర్ రాత్రి నా పెళ్ళం కొట్టిన దెబ్బలకి బుర్ర పాడైపోయినట్టు ఉంది నాకు. ఏయ్! ఏమిట్రా ఏం చేస్తున్నా? పంతులు గారు నమస్కారం అండి, ఓ 2 అడుగులు ముందుకేయండి. చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణ్యం శుభం భూయాత్ నమః. ఏమిట్రా నేను చూసేది నిజమేనా కళ? పంతులు గారు ఆశ్చర్యపోకండి, గుళ్ళో ఇంకా సాయం చేయాల్సింది ఏమన్నా ఉందా? జనాలకి ప్రసాదం పంచిపెట్టే సేవ ఏమన్నా చేయాలా? ఈడేదో గట్టిగా టెండర్ వేసాడు దేనికో. ఏ నువ్వేం ఆశించి చేస్తున్నావు ఇది? ఏం లేదండి పంతులు గారు, మీ ఆశీర్వాదం తప్ప నాకు ఇంకేమీ వద్దు. మన ఊరి ప్రజల యోగక్షేమాలని నేను ఆశిస్తున్నాను, అంతకన్నా ఏమీ లేదు. అమ్మ బాబోయ్, దయ్యం ఏమన్నా పట్టింది ఏమిట్రా? లేదంటే అర్ధరాత్రి ఏమన్నా దిష్టి గట్ట దాటేవా? అది కాదండి పంతులు గారు, నాలో ఉన్న చెడు అనే గీతం దాటి మంచి వైపు ప్రయాణం సాగిస్తున్నాను. అమ్మ బాబోయ్, ఎరా పులి, ఏమండి నాన్నగారు నమస్కారం అండి. నాన్నగారు నమస్కారమా? బాగుంది. సరే ఏం చేస్తున్నావు? ఏముందండి, గిన్నెలు తోముతున్నాను. ఇది కూడా బాగుంది. సరే అయిపోయాక ఆ పక్కింట్లో గిన్నెలు కూడా తోమే. అదేంటండి, పక్కింట్లో నేనెందుకు తోముతాను? పోన్లేరా, ఎదురింట్లో తోమొచ్చి. అదేంటి నాన్నగారు, చేస్తుంది మన ఇంటి పనేగా, మంచిదేగా. పని మంచిది చెడ్డది అని అడగలే, నిన్నేం పని చేయమన్నాను, నువ్వేం చేస్తున్నావు? అంటే నాన్నగారు న్యూ ఇయర్ రిజల్యూషన్ కష్టపడి ఫీజులు కట్టి చదువుకోరా అంటుంటే ఇంట్లో బట్టలు తూతా, అంట్లు తోముతా, ఇల్లు ఉడుస్తాను సొల్లు కబుర్లు చెప్తావా? అమ్మ ఎంత మంచిగా ఉన్నా మా నాన్న చూడు ఎలా కొట్టాడు. ఇంకా మంచి లేదు చెడ్డు లేదు, బీస్ట్ మోడ్ యాక్టివేట్ చేయాల్సిందే. రారా పులి, పులిగారు రండి. యారా పులి, డబ్బులివ్వా. ఏమిరా అంతా బాగేనా? పంతులు గారు కొంచెం వెనకాలండి. వెళ్ళారా? కాలు దండం పెట్టుకుంటావు కదా. కొంచెం వెళ్ళండి. వెళ్ళారా? అమ్మ బాబాయ్, నట్టి ఇరిగిపోయిందిరా. అమ్మో, నాన్న నీకు విషయం చెప్పాలి నాన్న. ఏంటమ్మా? పులి మారిపోయాడు నాన్న, చాలా మంచోళ్ళ అయిపోయాడు. నిజమే? అవును నాన్న, ఏదో న్యూ ఇయర్ రిజల్యూషన్ అంట, వాళ్ళ మావే మాటలు విని చాలా గుడ్ బాయ్ లా తయారైపోయాడు. అవునా? అవును నాన్న, రా పులిగడ దగ్గరికి వెళ్దాం. ఏరా సునీత, ఇదిగో నీ దగ్గరికి వస్తున్నాను. మంచి లేదు చెడు లేదు, ఇదిగో నీకోసం జాంకాయలు కోసుకొచ్చాను, తిను. హా జాంకాయలు? ఈ సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇదిగో ఈ గ్రీటింగ్ కార్డ్ నీకే. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్, కటింగ్ గ్రీటింగ్ కార్డు, పాట కూడా వస్తుంది. ఏండి సుబ్బారావు గారు, అని నమ్మకండి, ఆడు. ఏంటమ్మా ఇది? ఏంటి ప్రెసిడెంట్ గారు, దీనికి కారణం అంతా సొల్లు శేఖర్ గాడు. ఏంటండి అందరూ అలా చూస్తారు? ఎరుపులి ఏం చేయాలి? ఏం చేయడం ఏంటి మాయా, ఈ మనుషుల దగ్గర ఎలా ఉన్నాలో అలాగే ఉన్నాను.
అయినా నువ్వే అన్నావుగా పులి గాండ్రెత్తదని గాండ్రించింది. మనుషులకు చెప్పినట్టు చెప్తే వినరు కదరా, జంతువులకు చెప్పినట్టే చెప్తాను. ఏయ్! లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.